ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. మనందరి కొరకు దిగి వచ్చినటువంటి శుభ సందేశం, శుభవర్తమానం, కృంగిపోయి విరిగిపోయి నలిగి వేజారిపోతున్నటువంటి వారందరికీ కూడా దిగి వచ్చిన దేవుని స్వరం, ప్రవచనాత్మక సందేశం. దేవుని ప్రజ, కాలగమనములో గడుస్తున్న మన జీవితం ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది. కాలం మనల్ని ఒక చోట ఉండనివ్వదు. నీవు ఉండాలనుకున్నా సరే నిన్ను తప్పకుండా భవిష్యత్తులోనికి తీసుకొని వెళ్తుంది. నీవు గదిలో ఉండి నేను రేపటికి వెళ్ళను అనుకుని నువ్వు గదిలో ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు గది తలుపులు తెరుచుకొని తర్వాత దినమైన రేపటికి నువ్వు రావాల్సిందే. కాలం మనల్ని నడిపిస్తుంది, కాలం మనతో ఉంటుంది, కాలం మనలో ఉంటుంది, కాలం మనపై అజమాయిషి చేస్తుంది, కాలం కన్నెర్ర చేస్తుంది. కాలంలోనికి నువ్వు నడవాల్సిందే. ప్రస్తుతాన్ని వదిలి ప్రతిరోజు భవిష్యత్తులోనికి వెళ్ళాల్సిందే. అలాంటి కాలగమనంలో మన చేతుల్లో లేని కాలాన్ని కూడా శాసించగలిగే దేవుడు మన హృదయంలో ఉంటే ప్రతిదినం కన్నీరు అన్నపానములైనా సరే మన కన్నిటిని నాట్యంగా మారుస్తాడు. విరిగి నలిగిన జీవితాలను ఆయనకు ఉపయోగం కలిగేటట్లు మారుస్తాడు. నా పసితనం నుండి ఎన్నో అనుభవాల గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. అలాంటి అనుభవ జ్ఞానంతో నిండిన దేవుని ఉద్దేశాలను మీ మధ్యలో ప్రకటిస్తున్నాను. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు నిశ్చయించుచున్నాడు. రక్షణ పొందడం మాత్రమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కలగాలి. భక్తి ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలతో నింపబడి ఉంటుంది. భక్తి ఎప్పుడు మాయలో ఉండదు, అద్భుతాలలో ఉండదు. భక్తి ఎప్పుడు అనుభవంలోనే ఉంటుంది. అనుభవం క్రీస్తు స్వారూప్యంగా మనల్ని మారుస్తుంది. క్రీస్తు ఉద్దేశాలు మనలో కలిగేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే మనం విరిగి నలుగుతామో, ఎప్పుడైతే మనం ఏ ఆధారం లేని నిరీక్షణ లేని ప్రజలం అవుతామో అప్పుడే దేవుని హృదయాన్ని చాలా దగ్గరగా అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు దేవుడు అనుమతించి సాతాను వలన మనకు వేదనగా మారుతుంది. అనుమతించబడిన ఆ కాలంలో వేదనగా మారిన ఆ పరిస్థితుల గుండా మన చుట్టూ ఉన్న ప్రజల ద్వారాను ఆ పరిస్థితుల గుండాను ఎన్నో అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. అలా దేవుని ఉద్దేశాలను ఆ విరిగి నలిగిన సమయంలో కూడా గుర్తించగలిగితే, అప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని నమ్మగలిగితే మనకు తెలియకుండానే ఆయన మనస్సులో ఉన్న ప్రార్థన మన నోటికొస్తుంది. ఆయన హృదయంలోని ఉద్దేశాలు మనలో జీర్ణమవుతాయి. సర్వవేళ సర్వావస్థలలో ఆయన నీతో ఉన్నాడని నీవు నమ్మగలిగితే తప్పకుండా ఆయన మనసు నీలో నుండి ధ్వనిస్తుంది. నీవు లోకానికి ఆయన స్వరముగా వినబడతావు. ఇందులో సందేహం ఎంత మాత్రమూ లేదు. కృంగిన ఎడల చాతకాని వారమవుతాం అని లేఖనం సెలవిస్తున్నట్లుగానే ఆ కృంగిన వేళలో ఆయన యందు విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా ఆయన స్వరముగా నీవు లోకానికి ధ్వనిస్తావు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలాంటి ఒక రోజు వస్తుంది. అలాంటి ఒక రోజు రావాలంటే నీవు తప్పకుండా ప్రతిరోజు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సందేహపడక నమ్మాలి. మోషే భక్తునితో దేవుడు ఇలా సెలవిస్తున్న మాటలు మనం తప్పకుండా ధ్యానించవలసిన వారం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే 10 వచనాల వరకు ఇలా అన్నారు ఆయన, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలెను. 10వ వచనంలో చూడండి, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అని అన్నాడు. దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు ఆ కింద రాయబడి ఉంటుంది. నేను నివసించేటట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని కట్టండి, నేను చెప్పిన ప్రకారంగానే దాని రూపం ఉండాలి, దాని ఉపకరణముల రూపములు ఉండాలి. అందులో మొదటిది తుమ్మకర్రతో మందసాన్ని చెయ్యండి అని అన్నాడు. తుమ్మకర్ర వాస్తవానికి ఎన్నిక లేనిది.
ఎందుకు ఎవరు వాడలేనిది. ఏమండి, విలువలేని ఆ తుమ్మకర్రను, ఎన్నిక లేని ఆ తుమ్మకర్రను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దాని చుట్టూ ముళ్ళుంటాయి. దేవుడు ఆ తుమ్మకర్రనే మందసంగా మార్చాడు. ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన ఆలోచన విధానం. ఇది జరిగిస్తూ దేవుడు మనకేం చెప్తున్నాడో తెలుసా? నీవు ఎన్నిక లేని స్థితిలో ఉన్నావు, నీవు ఎక్కువగా గాయపడిన స్థితిలో ఉన్నావు, విరిగి నలిగిపోతున్నావు. అప్పుల మధ్యలో ఉండవచ్చు, బంధువులు విడిచిపెట్టి ఉండవచ్చు, నా అనుకున్న వారు నిన్ను అర్థం చేసుకోకుండా ఉండవచ్చు, ప్రాణంగా ప్రేమిస్తున్న వారు ఒకవేళ నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను విడిచిపెట్టవచ్చు. చాలాసార్లు నీ స్వభావమే నీ వారిని నీకు దూరం చేస్తుండవచ్చు. నీలోని స్వభావం నిన్ను ఈడ్చుకొని పోతుండవచ్చు, దేవునికి నిన్ను దూరం చేస్తుండవచ్చు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు నలుగుతున్నావో, ఎలాంటి వేదనకరమైన స్థితిలో ఉండి బయటికి రాలేకపోతున్నావో, ప్రార్థించాలని మనసుంది కానీ చేయలేకపోతున్నాను, దేవుని సేవ చేయాలని తపనుంది కానీ సాధించలేకపోతున్నాను, అనేకుల్ని బలపరచాలనుంది కానీ నా వల్ల కావట్లేదు, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఇలా రకరకాల కారణాలతో మీలో ఎంతమంది ఈడ్చబడుతున్నారో మీకు శుభవార్త. సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విరిగి నలిగిపోతూ కూడా నన్ను నమ్ముతున్నట్లయితే, నువ్వు విరిగి నలుగుతూ కూడా నా వైపు చూస్తున్నట్లయితే, నువ్వు విరిగి నలుగుతూ కూడా నా కొరకు బ్రతకాలనుకున్నట్లయితే, ఇదిగో ఎన్నికలేని తుమ్మకర్రను ఎన్నికైన పాత్రగా మార్చాను, నేను తప్పకుండా నిన్ను మారుస్తాను. ఇట్టి నిరీక్షణ నీకు కలగాలనే నేను ఈ సంగతులను రాయించాను. ఎన్నికలేని తుమ్మకర్రను తీసుకున్నాను, దాని చుట్టూ ఉన్న ముళ్ళను చెక్కేశాను, తొలగించాను, దాన్ని ఎన్నికైన పాత్రగా మార్చాను, మందసంగా మార్చాను. ఇది తుమ్మకర్ర. ఆ తర్వాత దాని చుట్టూ బంగారము పొదగబడుతుంది. ఇక అది తుమ్మకర్ర అని ఎప్పుడు పిలువబడదు, మందసమని మాత్రమే పిలువబడుతుంది. ఆ మందసములో చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, దేవదూతల ఆహారమైన మన్నా ఉంటుంది. ఆ మందసం దేవునిని మోయడానికి ఉపయోగపడుతుంది. ఆ మందసం మీదికి సర్వోన్నతుడైన దేవుడు దిగి వస్తాడు. ఎప్పుడు నీవు మందసం అవుతావో ఆ రోజు నుంచి దేవుడు నీ మీద నుండి మాట్లాడతాడు. నీవు నా మాటలు వింటున్నట్లయితే నేను నిన్ను వాడుకొనుటకు సమర్థుడను. నీవు నా ఉద్దేశాలను గ్రహించినట్లయితే నేను నిన్ను అనేకులకు బూరగా వాడుతాను. మీకు తెలుసా, నీవు ఏ విషయాల్లో నలిగిపోయావో, ఏ విషయాల్లో విరిగిపోయావో అదే విషయాల్లో లక్షల మంది ఈ ప్రపంచంలో విరిగిపోయి నలిగిపోతున్నారు. నీవే ఎందుకు విరిగావో తెలుసా? నీవే ఎందుకు నలిగావో తెలుసా? నేను ఈరోజు నీతోనే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? అప్పుల విషయంలో విరిగిపోయి ఉంటే, అప్పుల విషయంలో బాధపడుతున్న వారిని నా వైపు నీవు నడిపించగలవు, అందుకే నేను నలగొట్టాను. మానసిక వేదనతో నీవు నలిగిపోతున్నట్లయితే అలాగే లక్షల మంది ఉన్నారు, అలాంటి వారిని నా వైపు నడిపించే పాత్రగా నిన్ను వాడుకుంటాను. పాపములో నలిగిపోతూ నువ్వు తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నీవు అలాంటి స్థితిలో నలిగిపోయి ఉంటావు. అలాగే లక్షల మంది ఉన్నారు, వారి కొరకు నిన్ను వాడుకుంటాను. ఏ స్థితిలో నీవు నలిగిపోయావో నీ స్థితిని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు. నీలాగే నలిగిన వారిని నీవు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అందుకే నిన్ను నలగొట్టుకున్నాను, అందుకే నిన్ను నా కొరకు మార్చుకుంటున్నాను. తుమ్మకర్రవే మందసంగా మార్చేసుకుంటాను, ఎన్నికలేని దానవే ఎన్నికైన దానగా మార్చుకుంటాను. విడవబడిన వాడవని, విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. నిరీక్షణ నాయందే ఉంటే సమస్తాన్ని నిర్వహిస్తున్న నేను దీనిని జరిగించగల సమర్థుడను. నీ చుట్టూ జరిగినటువంటి ప్రతి ఘట్టము కూడా అదొక జగన్నాటకంలో భాగమే, అది నా ఆలోచనలో భాగమే. సాతాను నిన్ను పడగొట్టుటకు నా యుద్ధ పర్మిషన్ తీసుకున్నాడు, అనుమతి తీసుకున్నాడు. నేను దాన్ని అనుమతిగా ఇచ్చాను. కానీ పడుతూ కూడా దేవాని నీవు నా వైపే చెయ్యెత్తావు, పడుతూ కూడా నీవు నా సహాయాన్ని అర్థించావు. నేను అనుమతిని ఇస్తున్నాను, కానీ నా సహాయాన్ని అందరూ అర్థిస్తే తప్పక దిగి వస్తాను, నిన్ను నిలవబెడతాను. ఊబిలో కూరుకుపోతున్న నిన్ను అలాగే విడిచిపెట్టను, అనాథగా విడిచిపెట్టను, త్వరగా నీ యొద్దకు వస్తాను. అందుకే మొరపెట్టమన్నాను, అందుకే ప్రార్థించమన్నాను, అందుకే విసుకక మొరపెట్టు, విసుకక ప్రార్థించు. నువ్వు మాటిగా అడుగుట వలన పొందుతావు, అది ఏ స్థితి అయినా సరే. ఎందుకు మాటికి అడగాలో తెలుసా? దేవుని ప్రజ, ఎందుకు మాటికి అడగాలో తెలుసా? విశ్వ న్యాయస్థానం ఒకటి ఉన్నది, అది నీ ప్రార్థన విని న్యాయముగా నీకు సహాయము చేయుటకు, సాతానును అనగదొక్కుటకు అనుమతి ఇవ్వాలి. నీవు సరి అయిన వాడవని, సరి అయిన దానవని నిన్ను నువ్వు నిరూపించుకోలేవు. ఎందుకో తెలుసా? ఆదాము నుండి వచ్చిన స్వభావము నిన్ను ఏలుతున్నది. నీ మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో నీ శరీరం పోరాడుతున్నది, నీ మనసు పోరాడుతున్నది, ఈడ్చబడుతుంది.
నీలోని స్వభావం ఒక్కటి కూడా మంచిది కాదు. ఆ స్వభావము కలిగిన నీవు శిక్షింపబడుటకు అర్హుడవు కాబట్టి అనుమతించబడిన నా ఈ అనుమతి నిన్ను విరిగి నలగొట్టింది, నిన్ను శిక్షించింది. ఆ శిక్షలో కూడా నీ విశ్వాసం సడలలేదు గనక నిన్ను అనేకులకు శిక్షణగా మారుస్తుంది. నా స్వరం నీవు వింటున్నట్లయితే నేను నిన్ను వాడుకుంటాను. నా ఈ ఆలోచన నీకు అర్థమవుతున్నట్లయితే తర్వాత తరానికి నా బూర శబ్దం నీవే. నీ నుండి నేను వాక్యము సర్వసత్యము బోధించకపోవచ్చు, కానీ నీ నుండి అనేకులకు నిరీక్షణను బోధిస్తాను, నీ నుండి అనేకులకు ఆదరణ బోధిస్తాను, నీ నుండి అనేకులకు సత్య మార్గంలోనికి వచ్చుటకు బోధిస్తాను. నేను నిన్ను వాడుకుంటున్నప్పుడు అనేక పనులు నువ్వు చేయకపోవచ్చు, కానీ అనేకమైన వాటి కొరకు నీవు పిలుపుగా మారుతావు. నాలో నుండి వస్తున్న నా ఉద్దేశాలు నీ నోట నుండి పలకబడతాయి. దేవుని ప్రజ, ఏ ఏ రకాలుగా ఎన్ని సందర్భాలలో ఏ పరిస్థితుల్లో నువ్వు విరిగిపోయావో అది అనేకులకు మాదిరిగా ఉండుటకే. రోమాపత్రిక 15:4 మీరు చదివారు. బోధ కలుగుటకే అనేకుల జీవితాలు మీ ముందు మాదిరిగా ఉన్నాయి. కొరంథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములు అనేకుల జీవితాలు దృష్టాంతములుగా మీ ముందున్నాయి. అలాగే మీ జీవితాలు అనేకులకు వెలుగుగా మారుస్తాను. మీ జీవితాలలో అనేకులకు స్వరముగా వినబడేటట్లు చేస్తాను. అది జరగాలి అంటే ఈ విరిగి నలుగుడు నీకు అనుభవంగా మారాలి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు విరిగి నలిగావో ఆ పరిస్థితుల్లోనే నేను నీతో ఉన్నాను. కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చెయ్యలేనా? ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. దేవుని ప్రజ, అద్భుతాలతో సంఘాన్ని పురికొల్పాలనుకోవద్దు, ఆశ్చర్యాలతో సంఘాన్ని ప్రోత్సహించాలనుకోవద్దు. అద్భుతాలు జరిగిస్తాను, ఆశ్చర్యాలు జరిగిస్తాను, కానీ నా ఉద్దేశాలతో మాత్రమే సంఘం సంపూర్ణతలోనికి వస్తుంది. ఎఫెసీ 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మము వలన మాత్రమే సంఘం సంపూర్ణతలోనికి వస్తుంది. దేవుని ప్రజ, నా జ్ఞానము లేకుండా సంఘం సంపూర్ణతలోనికి రాదు. ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యాలు జరిగినా నా జ్ఞానం లేని ఇశ్రాయేలులు విడువబడ్డారు, రాలిపోయారు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని పౌలుతో పలికించలేదా? ఇదే దేవుని వాక్కు, ఇదే దేవుని స్వరం. విరిగి నలుగుతూనే దేవుని వారసత్వం పొందుతావు. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది ఏమిటి? మనం దేవుని వారసులం, అనగా క్రీస్తు వారసులం. ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితేనే ఆయనతోడి వారసులం అవుతామని రాయబడింది. దేవుని ప్రజ, నీవు ఆయనతోడి వారసురాలివి, వారసుడు అవ్వాలంటే విరిగి నలిగే అనుభవం ప్రాముఖ్యం. విరిగి నలిగిన మనస్సు గలవారికి ఆయన ఆసన్నుడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు ఇష్టమైన బలి అవుతుందో తెలుసా? విరిగి నలుగుతూ కూడా ఆయన మాట మీద నమ్మకం ఉంచితే, విధేయత చూపితే అది ఇష్టమైన బలిగా మారుతుంది. ఆయన ఎవరికి ఆసన్నుడో తెలుసా? విరిగి నలుగుతూ కూడా మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందకుందుము, ఆయన ఆసన్నుడవుతాడు. మన స్వభావం మంచిది కాదు. మన స్వభావం స్వతహాగానే శపించబడింది, చెడినది. ఈ స్వభావం గురించి మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఇదిగోండి, జన్మతః పాపం శాపం అనే ఈ గ్రంథాన్ని మీరు తప్పకుండా తెప్పించుకోవాలి. 500 పేజీలకు పైబడిన గ్రంథం ఇది. ఎన్నో వందల ప్రశ్నలకు మీకు సమాధానాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని దేవునికి అనుకూలంగా కడుతుంది. మిమ్మల్ని, మీ సంఘాలను, మీ సేవకుల హృదయాలోచనలను దేవుని చిత్తానుసారంగా మార్చి కడుతుంది. దేవుని ప్రజ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విరిగి నలుగుతున్న నీవు దేవునికి కావాలి. విరిగి నలగని వాడు ఎప్పటికీ భక్తుడు కాదు. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఎవరి ద్వారా విరిగి నలిగావో, ఎలాంటి పరిస్థితుల్లో విరిగి నలిగావో అంత దేవుడు నీ మంచి కోసమే చేశాడు. ఆయన్ని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతుంది. నీ ఇంట్లో వారి ద్వారా, నీ తండ్రి ద్వారా, నీ తల్లి ద్వారా, నీ అన్నదమ్ముల ద్వారా, ఎవరి ద్వారా నువ్వు నలిగావో దేవునికి కృతజ్ఞత చెప్పు. దేవునికి కృతజ్ఞత చెప్పు. ఎవరి ద్వారా నువ్వు నలుగుతావో వారి ద్వారానే నువ్వు నలగడం దైవచిత్తమైంది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరిని రకాలుగా నిన్ను విడిచిపెట్టినా, దూషించినా నువ్వు తేలిగ్గా తీసేసుకుంటావు. కానీ ఎవరో ఒకరు ఉంటారు, నీకు ప్రాణంగా ఉంటారు, నీకు ప్రేమగా ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు, వారిని విడిచిపెట్టి నువ్వు జీవితకాలంలో ఉండలేవు. ఎవరో ఒకరు ఉంటారు, నీకు జీవనోపాధిగా ఉంటారు, నీకు ప్రేమగా ఆశ్రయంగా ఉంటారు. ఎవరో ఒకరు ఉంటారు, నీ కన్నిటిలో, దుఃఖంలో, బాధలో, అన్నింటిలో కూడా నీకు తోడుండగలిగేటట్లుంటారు. అలాంటి వారే నిన్ను అర్థం చేసుకోకపోతే అంతకంటే నరకం ఇంకొకటి ఉండదు. అలాంటి వారే నిన్ను త్రోసేస్తే, లేదంటే అలాంటి వారే ఒకవేళ నిన్ను అపార్థం చేసుకుంటే, అలాంటి వారికి నువ్వు ఇంకా అర్థం కాకపోతే అంతకంటే వేదన ఒకటి ఉండదు. అలాంటి వారికి నీకు మధ్యలో సఖ్యత లేకపోతే, అలాంటి వారికి నీకు మధ్యలో విభేదాలు ఏర్పడుతుంటే ఎంత నలిగిపోతావు నువ్వు కదా.
ఖచ్చితంగా ఎవరి ద్వారా నువ్వు నలుగుతావో వారి ద్వారానే నలుగుతున్నావు. అది కూడా దేవుని ఆలోచనలో భాగమే. సంతోషించు, దేవునికి కృతజ్ఞతలు చెప్పు. మీ మధ్యలో ఏర్పడుతున్నటువంటి ఆ అగాధాన్ని చూసి బాధపడకు. ఆ అగాధాన్ని పుడుచుటకు మీ ఇద్దరి మధ్యలో దేవుడు ఉంటాడు. ఆ తర్వాత మీ ప్రేమ అమోఘమవుతుంది, అతి శ్రేష్టమవుతుంది, దైవ సంకల్పం అవుతుంది. దేవుని ప్రజ, దేవుడు నీతో ఉన్నాడు. ఏ విధంగా నువ్వు నలుగుతున్నావో ఆ విధంగానే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు చెప్పు, ఇలా నలగడం వల్ల నువ్వు లక్షలకు ఉపయోగపడతావు. నలగడం మంచిదే కదా. నీకు నీవే కాకుండా నీవు అనేకులకు వెలుగుగా మారుతావు. నేను నిన్ను విడిచిపెట్టను, అనాథగా నిన్ను వదలను. తర్వాత నిన్ను అనేకులకు ఆదరణగా మారుస్తాను. నీ పరిస్థితులను మార్చడమే కాదు, నీ ద్వారా అనేకులకు ఆలోచన పుట్టి వారి పరిస్థితులు కూడా మారుతాయి. దేవుని ప్రజ, నేను నిన్ను వాడుకుంటాను. నేను నిన్ను చెక్కుకున్నాను. నేను నిన్ను నా కొరకే కన్నాను. నీ కొరకే నేను ఇంతగా నిన్ను నలగొట్టాను. ఇది తెలుసుకో. నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, నా మాటలు నువ్వు వింటున్నట్లయితే, నేనే నీ దేవుడను. నా మాటలు వింటున్నప్పుడు నువ్వు మందసం దగ్గర ఉండాలి. నా మాటలు వింటున్నప్పుడు నువ్వు పని పాటలు పెట్టుకోకూడదు. నా మాటలు వింటున్నప్పుడు నువ్వు పని చేస్తూ వినకూడదు. నా మాటలు వింటున్నప్పుడు నీవు పనిని పక్కన పెట్టి వినాలి. నువ్వు నా మాటలు వింటున్నప్పుడు నీ దృష్టి ఇంకోవైపు కేంద్రీకరించకూడదు. నా మాటలు వింటున్నప్పుడు నువ్వు మందసం దగ్గరున్న సమయాల వలె ఉండాలి. అప్పుడు నేను నిన్ను పిలుస్తాను, పలకరిస్తాను. దేవుని ప్రజ, విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్నటువంటి మార్త కంటే కూడా దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియే ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుందని ప్రభువు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచు. సమస్తము సమకూర్చబడి నీకు మేలుక జరిగింది. నువ్వు విరిగి నలగడం అనేకులు వెలగడం కొరకే. నీవు విడవబడడం అనేకులు కట్టడం కొరకే. నువ్వు చెక్కబడడం దేవుని ఉద్దేశాలు నీకు అర్థమవడం కొరకే. మీకు తెలుసా, విరిగి నలిగినప్పుడు కొన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. నీ పొరపాట్లు నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే నీ పొరపాట్లు నీకు స్పష్టంగా అర్థమవుతాయో అప్పుడు నీవు తప్పకుండా పశ్చాత్తాపపడతావు. నిజమే కదా, ఇది నేను చేసింది తప్పే కదా అని. ఎప్పుడైతే నీ తప్పులు నువ్వు గుర్తిస్తావో నీకు తెలియకుండానే నీ స్వభావము దేవుని స్వాధీనమై దేవుని స్వభావం నీలో పనిచేస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా దేవుని మనసులో ఉన్న ప్రార్థన నువ్వు చేస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రార్థన చేయించాలనుకుంటున్నాడో ఆ ప్రార్థన నువ్వు చేస్తావు. నీ మనసు కుమ్మరింపబడుతుంది, నీ ఆత్మ కుమ్మరింపబడుతుంది. నీ దోషపూరితమైన నీ స్వభావాన్ని నువ్వు ద్వేషిస్తావు. దేవుని స్వభావాలను గణపరుస్తావు. దేవుని ఉద్దేశాలను హెచ్చిస్తావు. నీకు కలిగినటువంటి గాయము అన్యాయాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నీకో విషయం చెప్పనా, నీవు చేసిన తప్పులను కూడా, నీ పొరపాట్లను కూడా నీకు ఆశీర్వాదంగా మార్చుటకే ఈ విరిగి నలగడం. దేవునికి విరోధంగా నడిచిన నీ మార్గాలను కూడా దేవుని మార్గంలోనికి నడపడానికి ఈ విరిగి నలగడం. నీకు తెలియకుండానే నీవు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం ప్రారంభిస్తావు. నువ్వు దేవునికి జన్మిస్తావు. విరిగి నలగడం నీకు మరో జన్మ. శ్రమలు రావడం బట్టి కృంగిపోకు, శ్రమలను వద్దని కోరుకోకు. శ్రమలలో కూడా ప్రతిరోజు నీ తప్పులు గుర్తించు. శ్రమలలో కూడా దేవుని స్వరాన్ని వినడం నేర్చుకో. శ్రమలలో కూడా దేవుని ఉద్దేశాల మీద దృష్టి పెట్టు. అయితే నీవే దేవుని స్వరం అవుతావు. నువ్వు దేవుని ఉద్దేశమై వేల లక్షల మందికి ఉపయోగపడతావు. వెలుగుగా మారుతావు, తేజరిల్లుతావు. లెమ్ము, తేజరిల్లిము, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది. చీకటి గల ప్రజలను వెలుగులోనికి నడిపించు. మరలా చెప్తున్నాను, ఏ ఏ స్థితిలో మీరు నలిగారో ఆ స్థితిలో అనేకుల్ని మీరు సంపాదిస్తారు. నీవెందుకు ఎన్నిక చేయబడ్డావో అందుకే పని చేయి. వేరే వాడి పనిలో వేలు పెట్టొద్దు. నీవెందుకు పిలువబడ్డావో అందుకే పని చేయి. నువ్వు అప్పులలో నలిగావు, అప్పులు గల వారిని నువ్వు ఆదరించగలుగుతావు. ఇంకా వేరే అనుభవం నీకు లేదు. నీవు మానసికంగా వేధించబడి నీతో ఉన్నటువంటి వారే నిన్ను మోసం చేశారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని నువ్వు వెనక్కి తేగలుగుతావు. వేరే పని మీద దృష్టి పెట్టకు. దేవుడు నిన్ను దేనికి నియమిస్తాడో దానికే పని చేస్తే సంపూర్ణమవుతుంది. ఏ అవయవం దేనికి నియమించబడిందో దానికే పని చేయాలి. ఈరోజు చాలామంది తమ సొంత ఘనత కోసం అనవసరమైన వాటిని కూడా చేస్తున్నారు. వారు చెయ్యకూడనిది కూడా చేసేస్తున్నారు. అందుకే లెక్క ఎక్కువగా అప్పజెప్పాల్సి వస్తుంది. దేవుని పని పాడైపోతుంది, ప్రమాదంలో పడుతుంది దేవుని సంఘం. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకోవద్దు. దేవుడు నిన్ను హెచ్చించే వరకు ఎదురు చూడు. ఆయన దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకో. నీకు అప్పగించబడినది చిన్నదైనా సరే అది చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు అప్పగించాడు కాబట్టి. నువ్వు అప్పగించిన పని దాంట్లో లోకంలో పెద్ద హెచ్చు లేకపోవచ్చు. నీకు అప్పగించబడిన పని ఘనతగా గొప్పగా లేకపోవచ్చు. అది దొడ్డ పని కావచ్చు, చాకిరీ పని కావచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అది గొప్పదే. ఇష్టంగా జరిగించు దానిని, ఇష్టంగా జరిగించు దానిని, గర్వంగా జరిగించు దానిని. ఏమండి, కాలు చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు,
చెయ్యి చాలా పై స్థాయిలో ఉండవచ్చు, ఇది చేసే పని గొప్పది కావచ్చు, అది చేసే పని ఘనహీనమైనది కావచ్చు, కానీ కాలు లేకపోతే ఈ శరీరానికి విలువెక్కడిది? నీకు దేవుడు ఏ పని ఇస్తాడో అది ఫుల్ ఫ్లెక్జ్డ్గా, యాక్యురేట్గా, సంపూర్ణంగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, శక్తి లోపం లేకుండా చెయ్యి. దేవుడు నిన్ను చూసి మురిసిపోయేటట్లు నీ ఉద్దేశాలు నింపుకో. నిన్ను కింద పెట్టారని భయపడకు, బాధపడకు. వారిని ఎవరినో పైన పెట్టారని ఈర్ష్య తెచ్చుకోకు. ఈర్ష్య కలిగి ఉండడం సౌలు లక్షణం. ఒకరు ఘనపరచబడుతున్నా సరే సంతోషించడం దేవుని ఆత్మ లక్షణం. నీ సాటి సహోదరుడు ఘనపరచబడుతుంటే మురిసిపో. అరే, ప్రతి వ్యక్తి ఈ స్థాయికి ఎదగాలని సంబరపడిపో. నా సహోదరుడు ఘనత పొందే స్థాయికి ఎదిగాడు, నేను ఇలా ఎంతోమందిని సంపాదించాలి, అందరికీ ఘనత వచ్చేటట్లు చేయాలనుకునేది పౌలు గారి స్వరం, పౌలు గారి లక్షణం. ప్రతి వ్యక్తిని సంపూర్ణంగా చేసి నిలబెడాలి. దేవుని ప్రజ, నిన్ను నువ్వు కట్టుకో, నిన్ను స్థిరపరచుకో. ఈ విరిగి నలిగిన స్వభావము, ఈ విరిగి నలిగిన జీవితం అనేకులకు వెలుగుగా మారుతుందంటే అంతకంటే ధన్యత ఏం కావాలి? ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎన్ని వందల సంవత్సరాలు నువ్వు తపస్సు చేసి ప్రార్థించినా పొందని ధన్యత విరిగి నలగడం వల్ల పొందుతావు. నీకు జరిగింది అన్యాయం కాదు, మహాన్యాయం. దేవుని రాజనీతి, మహా ఆశీర్వాదం. విరిగి నలగడం నువ్వు కరిగిపోవడం కొరకు కాదు, లయం కావడం కొరకు కాదు, తిరిగి కట్టబడడం కొరకు, నీలోని స్వభావము రాలిపోవడం కొరకు, దైవ స్వభావం నువ్వు ధరించుకోవడం కొరకే. కనుక ఈ సత్యానుభవంలోనికి రండి, నీ వ్యక్తిత్వాన్ని కట్టుకో. ఏ స్థితిలో నువ్వు నలిగిపోయావో నేను చెప్తున్నాను, ఆ స్థితిలో అనేకుల్ని నువ్వు రక్షిస్తావు. ఎగ్జామ్లో మాటికి ఫెయిల్ అవుతున్నావు చూసావు, అలా ఫెయిల్ అయ్యే వారికి నువ్వు ఆదరణ. పౌలు గారు అంటారు, మీ కొరకే శ్రమ పడుతున్నాను, మీ ఆదరణ కొరకే నేను నలిగిపోతున్నాను, నేను శ్రమపడి ఉంటే అది మీ ఆదరణ కొరకే అన్నాడు. అట్టి స్థితిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు ఖచ్చితంగా. ఇంతకంటే శ్రేష్టమేముంది? ఇంతకంటే గొప్పదేముంది? నువ్వు ఎంత ఉన్నతంగా ఉన్నా సరే, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా సరే, ఈ విధంగా దేవుడు నీ మీద దృష్టి పెడుతున్నాడంటే ఇంతకంటే ధన్యత ఏముంది? నీకు నీవుగా ఎంపిక చేయబడలేదు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే నువ్వు నలగొట్టబడ్డావు. కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు. విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి. గాఢాంధకార పొల్లోయల్లోంచి కూడా నిన్ను నడిపిస్తాడు. నిరీక్షణ లేని యోసేపును గుంటలోంచి తీసి ఐగుప్తుకు మహారాజు తర్వాత రాజుగా, ప్రధానిగా మార్చిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు వరకు విరిగి నలుగుతున్న నీ రూపం క్రీస్తు స్వారూప్యంగా మార్చబడుతుంది. ఆ రోజు వరకు ఆయన యందు నిరీక్షించు, వాక్యం నేర్చుకో, నీ తప్పుల్ని సరిచేసుకో. విరిగి నలుగుతున్న ప్రతి శ్రమ అనుభవంలో కూడా మన తప్పులు మనకు వినబడేటట్లు చేస్తాడు, కనబడేటట్లు చేస్తాడు. అలా నువ్వు పశ్చాత్తాపడ్డ ప్రతిసారి ఆయన ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. నీలోని స్వాభావికమైన గర్వం పోతుంది, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా మారుతావు. ఈ మాటలు నీకు అర్థమైతే ఈ రోజు నుండి నీ ప్రయాణం కొనసాగించు. నీలా నలిగిన అనేకుల కొరకు ఈ రోజు నుంచి మొరపెట్టు. నీ కొరకు నువ్వు ఏడవకు, నీలా బాధపడుతున్న వారి కొరకు మొరపెట్టు. నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను వాక్యం చదవలేకపోతున్నాను, నేను దేవుని చిత్తం చేయలేకపోతున్నాను. అయితే నీ కోసం నువ్వు ఏవి చేయకు, నీలా బాధపడుతున్న వారి కోసం, నీ బాధను బట్టి నువ్వు ఏడుస్తున్నావు కదా, అదే ఏడుపు అనేకుల కొరకు ఏడు, అవే కన్నీళ్ళు అనేకుల కొరకు కార్చు. ఆ తర్వాత నీవు అనేకులకు నాయకురాలివి, నాయకుడు అవుతావు. నీ మార్గంలో మాత్రమే నువ్వు నాయకురాలివి, నాయకుడివి. తర్వాత వారందరినీ బోధ దగ్గరికి నడపాలి. అనవసరంగా నువ్వు బోధ చేయకు. దేవుడు నిన్ను బోధకుడుగా ఎన్నుకుంటే తప్ప నువ్వు బోధకు రాకూడదు. ఆలోపు నీ అనుభవాన్ని ప్రజలకు బోధించి వారిని సత్యం వైపు, రక్షణ వైపు, దేవుని ఆదరణ వైపు నడిపించు. ఈ నూతన సంవత్సరం నిన్ను నూతనంగా మారుస్తుంది. అనేకులకు నీవు మండుతున్న దీపమై వర్ధిల్లుదువుగాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా దేవ, మీరు మాట్లాడిన ప్రతి మాట శ్రేష్టం, ఉన్నతం. ప్రతి మాట నీ ప్రజల్ని ఆలోచింపజేస్తుంది, నిలబెడుతుంది, కడుతుంది. మీరే నీ ప్రజల్ని మీ స్వాధీనపరుచుకొని నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా ఆలోచనను, మా స్వభావాన్ని మీ అధికారానికి అప్పగిస్తున్నాం. మేమేపాటి మనుషులం, మమ్మల్ని వాడుకోండి. నీ చిత్తానుసారంగా చెక్కుకోండి. నీ ఇష్ట ప్రకారంగానే నడిపించండి. మాకు తెలియనిది మాకు అర్థమయ్యేటట్లు చేయండి. ఏది జరిగినా నీ చిత్త ప్రకారంగానే మా అడుగులు వేయటం మాకు నేర్పండి. మహిమ పొందుమని యేసు పేరిట అడుగుతున్నాము తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండుగాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. సృష్టి దేవుని వ్యూహం అర్థమయ్యేలా నేర్పిస్తుంది. సృష్టి దేవునిలా ఆలోచించమని ప్రోత్సహిస్తుంది. సృష్టి